హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పవర్ గ్రిడ్ నుంచి అయితే మంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆల్ ఇండియా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే 1045 వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. దీంట్లో మీరు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అయితే ఉండడం జరిగింది. అప్రెంటిస్‌షిప్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టైఫండ్ అయితే మంచి స్టైఫండ్ అయితే ఉండడం జరుగుతుంది. అందరికీ మంచి అవకాశం అండి. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ కొంచెం ఇది సద్వినియోగం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదు. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చేయడం జరుగుతుంది. మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. మీరు అప్పటివరకు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి అయితే నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అప్లై వీడియో కావాలనుకుంటే నా కామెంట్లో చెప్పగలరు. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతానండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ గ్రిడ్ నుంచి రావడం జరిగింది. రీజన్ వైజ్గా వేకెన్సీ అయితే తీయడం అయితే జరిగిందండి. దీంట్లో మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న డిస్టిక్లో కావచ్చు, దగ్గరలో ఉన్న స్టేషన్లో అయితే మీరు చేసుకోవచ్చండి ఈజీగా అనేది. అండ్ ఇది మీరు చూసుకుంటే June 27 నుంచి రావడం జరిగిందండి. అప్రెంటిస్‌షిప్ అని చూసుకుంటే అప్లికేషన్ అనేది July 1 నుంచి అండ్ July 31 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అండ్ గైస్, మీకు అప్రెంటిస్‌షిప్‌తో పాటు మంచి స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మన సదరన్ రీజియన్లో ఉన్న వేకెన్సీ మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వేరే రీజియన్లో మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. వేకెన్సీ అనేది చూసుకుంటే ఏపీలో అనేది ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూడండి. తర్వాత డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళకు 2 వేకెన్సీస్ అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే 2 ఉన్నాయి. తర్వాత ఐటీఏ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 33 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఏపీ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 39 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. తెలంగాణలో గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్లో 2 వేకెన్సీస్, డిప్లొమా వాళ్ళకైతే ఎలక్ట్రికల్లో 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే 10 వేకెన్సీస్ అండ్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 1 వేకెన్సీస్. తర్వాత సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 1 అండ్ లా ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఐటీ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 13 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసే ప్రయత్నం అయితే చేయండి మీరు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని 31 వేకెన్సీ అని నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో. అండ్ ట్రైనింగ్ లొకేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ వాళ్ళకి అనేది విజయవాడ కావచ్చు, నెల్లూరు, శ్రీకాకుళం, తర్వాత వేమనగిరి, అదేవిధంగా ఎన్పి, కుంట, అదేవిధంగా కడప, కర్నూలు, గుట్టి, అదేవిధంగా నాగార్జున సాగర్, విజయనగరంలో అయితే ఉంటాయి. తర్వాత తెలంగాణ వాళ్ళకు కూడా సికింద్రాబాద్ కావచ్చు, ఘట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్లో అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ లోకల్లో అయితే మీరు ఇక్కడ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు ఐటీఐ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్లో మీకైతే ఫుల్ టైం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీఐ వాళ్ళకి అనేది స్టైఫండ్ అయితే 13,500 అయితే ఉంటుంది. అండ్ డిప్లొమా వాళ్ళకైతే ఇక్కడ సివిల్లో అయితే కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్లో కావచ్చు, వీళ్ళకనే స్టైఫండ్ అనేది 15,000 అయితే ఉంటుందండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 17,500 అయితే ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేట్ సైన్స్ వాళ్ళకు కూడా సేమ్ ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటు అయితే ఇక్కడ చూసుకుంటే స్టైఫండ్ కూడా ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే బీఈ కావచ్చు, బీటెక్, అదేవిధంగా సైన్స్ అనేది మీ కంప్యూటర్ సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. తర్వాత హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే ఎంబీఏ అయితే కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకి కూడా స్టైఫండ్ అయితే సేమ్ అయితే ఉంటుంది. తర్వాత సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు కూడా ఇక్కడ మీరు స్టైఫండ్ అయితే సేమ్ అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా సోషల్ వర్క్లో అనేది గమనించే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే లా ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి అనేది కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే మీకు ఎల్ఎల్బి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం 3 ఇయర్ అయితే కంప్లీట్ అని ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు అనేది 5 ఇయర్ అనేది మీరు ఇంటిగ్రల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు. అయితే మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. చూసుకుంటే కంపెనీ అది అకామిడేషన్ అనేది మీకు ప్రొవైడ్ అనేది చేయకపోతే ఇక్కడ 2,500 రూపీస్ అనేది మీరు అయితే ఎక్స్ట్రా అనేది యాడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూపించారు. ఇవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీరు మెడికల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇంత స్టైఫండ్ అయితే ఇక్కడ బయట అయితే ఉండదు. అప్లై ప్రాసెస్ అనేది ఐటీ వాళ్ళు అయితే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేట్ వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు అయితే ఎంహెచ్ఆర్డి పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా 100% అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది మీరు వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
అండ్ జూలై 31 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్ మీకు అప్లై వీడియో కావాలంటే నా కామెంట్లో చెప్పగలరు. థ్యాంక్ యూ.